గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. మోడల్ 3 ఇది కాన్సెప్ట్, దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్, దానికి కూడా 2 మోడల్స్ విల్ డిస్కస్. ఎట్ వాట్ టైం, ఏ టైం దగ్గర, ఎట్ వాట్ టైం విల్ బోత్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్, at what time will both our hand and minutes hand coincide? At what time will both our hand and minutes hand coincide? ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి. ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి. కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, జస్ట్ మనం డిస్కస్ చేసాం అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది, 1 hour 5/11 minutes దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం 1 hour 5/11 minutes దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూస్తే గనక ఇనీషియల్ గా అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు ఎక్కడ సేమ్ గా ఉంటాయి, 12కి స్టార్టింగ్ పాయింట్ దగ్గర 12 దగ్గర రెండు స్టార్ట్ అవుతాయి. 12 దగ్గర రెండు స్టార్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా వినండి సార్. నాకు 1 నుంచి 2 దగ్గర కోయిన్సైడ్ టైమింగ్ కావాలి. నాకు 1 నుంచి 2 దగ్గర కోయిన్సైడింగ్ టైమింగ్ కావాలి. అంటే ఏమవుతుంది, ఎప్పుడు కలుస్తాయి, గంట తర్వాత 12 + 1 1 1 5/11 దగ్గర కలుస్తుంది. గంట 5/11 నిమిషాల దగ్గర కలుస్తుంది. అంటే 1 నుంచి 2 మధ్యలో ఎప్పుడు కలుస్తాయి, 1 5/11. మళ్ళీ 2 to 3 దగ్గర కలవాలి, మళ్ళీ 2 to 3 దగ్గర కలవాలి. అంటే మళ్ళీ గంట తర్వాత 1 + 1 2 5 నిమిషాలు ప్లస్ 5 నిమిషాలు 10 నిమిషాలు 5/11 + 5/11 10/11 2 10 10/11 2 10 10/11 ప్రతి గంట 5/11 నిమిషాల తర్వాత కలుస్తుంది. అంటే 2 2 దీని తర్వాత మళ్ళీ గంట 1 + 1 is 2 5 + 5 is 10 5/11 + 5/11 is 10/11. ఇది 2 to 3 దగ్గర కలుస్తుంది. మళ్ళీ మనకు 3 to 4 మధ్యలో కలవాలి. 3 to 4 మధ్యలో 2 + 1 2 + 1 is 3 10 + 5 15 10/11 + 5/11 15/11 మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాస్తే 1 4/11 1 ఇటు వచ్చేస్తే 3 16 4/11 3 నుంచి 4 దగ్గర ఎప్పుడు కలుస్తుంది, 3 16 4/11 3 నుంచి 4 మధ్యలో ఎప్పుడు కలుస్తుంది. ఇది ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు సార్, ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు. చాలా లాజికల్ గా ఆలోచించండి సార్. నాకు 2 నుంచి 3 వరకు కావాలి, 2 నుంచి 3 వరకు కావాలి. ఎన్నిసార్లు యాడ్ చేశాను, ఫస్ట్ ఏమో గంట 5/11 మళ్ళీ గంట 5/11 గంట 5/11 ఎన్నిసార్లు యాడ్ చేశాను, 2 సార్లు యాడ్ చేశాను. అంటే సపోజ్ గా నాకు 3 to 4 PM కావాలి. అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది, 3 నుంచి 4 అంటే అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంటుంది. మినిట్స్ హ్యాండ్ 12 నుంచి బయలుదేరి 3 నుంచి 4 దగ్గర కోయిన్సిడెన్స్ అవుతుంది. 3 నుంచి 4 అంటే ఎన్నిసార్లు యాడ్ చేశాను చూసుకోండి, గంట 5/11 ఒకసారి, గంట 5/11 ఒకసారి, గంట 5/11 మూడోసారి, ఒకసారి రెండోసారి మూడోసారి. అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలనుకుంటే మెథడ్ 1 3 to 4 PM ఉంటే మనకు కోయిన్సిడెన్స్ టైం ఏంటి, 1 5 5/11. అవర్ హ్యాండ్ ఏ పొజిషన్ లో ఉంది, 3లో ఉంది. సో 3 సార్లు 2 + 2 + 2 అంటే 2 × 3 2 + 2 + 2 అంటే 2 × 3. సో గంట 5/11 అనేది 3 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 సార్లు మల్టిప్లై చేయండి. 3 1 3 3 5 15 15/11 అంటే 1/4/11
3 hours 16 4/11. 3 hours 16 4/11 అంటే వెరీ ఇంపార్టెంట్ లాజిక్ ఏంటి సార్? కోయిన్సిడెన్స్ టైం ఏంటి? 1 hour 5/11. 5 to 6 కావాలి. దేంతో మల్టిప్లై చేస్తాము? 5 తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు చేస్తున్నాము? అన్ని సార్లు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. 2 + 2 అనేది 2 × 2, 2 + 2 + 2 అనేది 2 × 3. సో నేను 5 సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి 5 1s are 5, 5 5s are 25, 5 5s are 25, 11 2s are 22, 3/11. 527 3/11. 527 3/11. లాజిక్ అర్థమైందా సార్? అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే 1 hour 5/11 ని అవర్ హ్యాండ్ తోటి మల్టిప్లై చేస్తే చాలు. ఇంటూ హెచ్. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను? అన్ని సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి. 7 to 8 PM. సో కోయిన్సిడెన్స్ టైం ఎంత? 1 hour 5/11 ఇంటూ 7. అర్థమైందా సార్ అందరికి? 1 to 2 PM. 1 to 2 PM అంటే 1 hour 5/11 ఇంటూ 1. కోయిన్సిడెన్స్ టైమింగ్ ని అవర్ హ్యాండ్ పొజిషన్ తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో ఇది గనక మీరు చూస్తే 12 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12కు స్టార్ట్ అవుతున్నాను, మళ్ళీ 12కు వస్తున్నాను. సో ఫస్ట్ మనకు గంట 5/11 అంటే గంట దాటిందంటే ఇక్కడ రాదు, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. 11 నుంచి 12 మధ్యలో ఎగ్జాక్ట్ గా 11కి వస్తుంది. 1 hour 5/11 ఇంటూ 10 అంటే 10 hours. 10 5s are 50 minutes. 50/11 ఇక్కడ ఒకటి వస్తుంది రైట్. 10 50/11 అంటే 4 6/11 ఇంటూ 11 వేసుకున్నాం అనుకోండి. ఇంటూ 11 వేసుకుందాం, 10 బదులు 11 వేసుకుందాం. ఇంటూ 11 55 minutes ప్లస్ 5 minutes 11 to 12 ఇక్కడ వస్తుంది రైట్. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే మొత్తం 12 గంటల్లో ఒకసారి రావట్లేదు, మిగతా అన్ని పొజిషన్స్ దగ్గరకు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది. 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. 12 గంటల క్లాక్ లో కోయిన్సిడెన్స్ ఎప్పుడవుతుంది? 12 గంటల క్లాక్ లో కోయిన్సిడెన్స్ 11 సార్లు అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 12 గంటల క్లాక్ లో అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? 11 times. అంటే 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 22 times. అదే 48 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 44 times. లాజికల్ గా ఆలోచిస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 12 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది 11 సార్లు, 24 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది రైట్ 22 times. 48 hours లో మనకు కోయిన్సిడెన్స్ అయ్యేది 44 times. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఎగ్జామ్ లో ఇది అడిగారు కూడా. 12 గంటల టైంలో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 11 సార్లు. 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 22 సార్లు. 48 గంటల్లో లాజికల్ గా ఆలోచిస్తే చాలు. 12 నుంచి 1 మధ్యలో రావట్లేదు, ఎందుకంటే గంట 5/11 గంట తర్వాత 5/11 నిమిషాల తర్వాత కోయిన్సిడెన్స్ అవుతుంది. సో అక్కడ లేదు, మిగతా 11 సార్లు ఉంది. లాజిక్ అర్థమైంది కదా సార్?